కేంద్ర మంత్రి బండి సంజయ్కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్కి దమ్ముంటే కేంద్రాన్ని ఒప్పించి మోదీని రాజీనామా చేయించాలన్నారు. మళ్లీ ఎన్నికలు వస్తే ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు, ఎవరు రాజకీయ సన్యాసం చేసి ఇంట్లో పడుకుంటారని తెలుస్తుందన్నారు. చనిపోయిన ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్లు రాహుల్ గాంధీతో టీ తాగుతారని అద్దంకి దయాకర్ అన్నారు. మీద బండి సంజయ్ గారి నుంచి మొదలు పెడితే బీజేపీ నాయకులందరూ మాట్లాడుతున్నది, మహేష్ కుమార్ గౌడ్ గారికి కౌంటర్ వేస్తున్న వాళ్ళందరికి కూడా చిత్తశుద్ధి ఉంటే మొత్తం ఓట్ల దొంగతనం జరిగిందనేది మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆరోపణ. ఇలా బీహార్లో పెద్ద ఎత్తున ఓట్ అధికారి యాత్ర చేస్తున్న పరిస్థితి. ఓట్ చోర్ గద్దె చోడ్ అంటే ఓట్ల దొంగతనం చేసిన ఆయన నువ్వు గద్దె దిగు అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు. ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే రాజకీయాల్లో మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే మొత్తం మోదీ నుంచి కేంద్ర ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయండి, మళ్లీ గెలవండి. అప్పుడు నిజంగా ఓట్ చోర్ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. మాట్లాడితే తెలంగాణలో ఎట్లొచ్చిండ్రు, కర్ణాటకలో ఎట్లొచ్చిండ్రు, హిమాచల్ ప్రదేశ్ లో ఎట్లొచ్చిండ్రు, జార్ఖండ్ లో ఎట్లొచ్చిండ్రు అని అంటున్నారు. అక్కడ మీరు ఓట్ల దొంగతనం చేసినా కూడా అంతకు మించి ప్రజలు ఓట్లేసిండ్రు కాబట్టి గెలవగలిగినాం. ఇప్పుడు బండి సంజయ్ గారికి మీకు అంత ఒకవేళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే దమ్ముంటే మొత్తం మోదీని రాజీనామా చేయమనండి, మళ్లీ ఎన్నికలు పెట్టమనండి. అప్పుడు గెలిస్తే ఎవరు రాజకీయ సన్యాసం చేస్తారో ఎవరి